ఏపీలో 1,00,000 సమస్యలున్నాయి. విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాష్ట్రాల్లో కొలిక్కి తెచ్చే పని గాలి కొదిలేసి మద్యం హైలైట్ అయ్యేలా చేస్తున్నాయి. చివరకు విభజిత ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలని పార్టీలు నేతలు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు ప్రధాన ఆదాయ వనరు లిక్కర్ బిజినెస్సే అనడంలో సందేహం లేదు. కానీ ఏపీలో జరుగుతున్నంత వ్యవస్థీకృతంగా మద్యం వ్యాపారం మరెక్కడా జరగడం లేదనే చర్చ జరుగుతోంది. కింది స్థాయి నుంచి పైదాకా నేతలు లిక్కర్ వ్యాపారంతో మమేకం కావడం ఏపీలో కనిపిస్తున్న చిత్రం. ఎమ్మెల్యేలంతా బినామీలతో బెల్ట్ షాపులు దందా నడిపిస్తుంటే వారి అనుచరులు ద్వితీయ శ్రేణి నేతలు వసూలు రాజాలుగా మారి రోజువారీ కలెక్షన్లు చేస్తున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం అమ్మడం, అమ్మిన తీరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు కూటమి సర్కారు హయాంలో బయటపడ్డ నకిలీ లిక్కర్ బాగోతం మరోసారి ఏపీ పరువు తీస్తోంది. అసలు ప్రభుత్వాలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయి? మద్యం వ్యాపారం రాజకీయం కలిసి నడుస్తున్నాయా? ఏపీలో మద్యం లేకుండా వ్యవస్థలు నడవలేవా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. అమరావతి, పోలవరం ఎప్పుడు పూర్తవుతాయా? యువతకు ఉపాధి అవకాశాలు ఎప్పుడు మెరుగవుతాయా? అభివృద్ధి ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజల ఆలోచనతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైంది. ఇప్పటికీ ఏపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏపీని ఓ కొలిక్కి తీసుకురావాలనే ఆలోచన వదిలేసిన ప్రభుత్వాలు పొద్దున లేచిన దగ్గర నుంచి లిక్కర్ మీదే ఫోకస్ పెట్టడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఏపీ పేరు చెబితే లిక్కర్ స్కామ్లు, నకిలీ లిక్కర్ బినామీ పేర్లతో బ్రాందీ షాపులు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు ఇవి తప్ప వేరే మాటలే వినిపించడం లేదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్న తేడా ఏం లేదు. ఎవరు అధికారంలో ఉన్న లిక్కర్ మీదే పడి బతికేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచాల్సిన ప్రభుత్వాలు ఆ సంగతి వదిలేసి ఆ ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు, ఆయా పార్టీల నేతలేమో సొంత ఆదాయం పెంచుకునే దిశగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ఆదాయం పెంచుతామని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని హామీల మీద హామీలు ఇస్తారు. తీరా అసలు సమయానికి వచ్చేసరికి లిక్కర్ కిక్కు మాత్రమే పెంచుతున్నారు. అదేంటి, లిక్కర్ కేవలం ఏపీలోనే ఉందా, మిగతా రాష్ట్రాల్లో లేదా అనే ప్రశ్నలు రావచ్చు. కానీ ఏపీలో జరిగినట్టుగా లిక్కర్ వ్యాపారం మరో చోట జరుగుతుందని గట్టిగా చెప్పలేని దుస్థితి. ఎందుకంటే ఏపీలో ప్రభుత్వాలే లిక్కర్ బిజినెస్ కు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ఓ ప్రభుత్వం నేరుగా మద్యం అమ్మితే మరో సర్కారు కల్తీ మద్యం సిండికేట్ 1000 తలలతో విస్తరిస్తున్నా చోద్యం చూస్తోంది. ఇక్కడ సర్కారు ఎవరిదైనా పోతున్నది మాత్రం ఏపీ పరువే అనడంలో మరో మాటకు తావులేదు. 2019-2024 మధ్య జగన్ సర్కార్ నేరుగా లిక్కర్ వ్యాపారం చేసి పరువు పోగొట్టుకుంది. మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ చివరకు ప్రభుత్వమే లిక్కర్ అమ్ముకునే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. నిజానికి తమిళనాడులో కూడా ఎప్పటినుంచో ప్రభుత్వమే మద్యం అమ్ముతోంది. కానీ తమిళనాడు తరహాలో ఏపీలో కూడా జరిగి ఉంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన దుస్థితి ఉండేది కాదు. కానీ మద్య నియంత్రణలో భాగంగా వెలసిన సర్కారీ మద్యం దుకాణాలు సొంత బ్రాండ్ల సృష్టి, నగదు లావాదేవీలతో కొత్త రికార్డులు సృష్టించాయి. సాధారణ వ్యాపార సూత్రాలకు గండి కొడుతూ ఇచ్చిన మద్యం తాగాలన్నట్టుగా సాగిన సర్కారీ లిక్కర్ దందా మందుబాబులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. ఇదంతా ఓ ఎత్తైతే కరోనా సమయంలో లిక్కర్ షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టడం ప్రభుత్వ పైత్యానికి పరాకాష్ట. అయితే ఇదంతా పైకి కనిపించే తంతు. కానీ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం సర్కారీ ఖజానాకు చేరలేదనే ఆరోపణలతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు పొడచూపాయి. చివరికి ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తే డన్లు బయటపడడం, కట్టల కొద్దీ నగదు దొరకడం చూసి ప్రజలు విస్తుపోయారు. ఓవైపు సామాన్యుడు కూటికి లేక అల్లాడుతుంటే రాజకీయ ప్రోద్బలంతో మద్యమాదాయాన్ని గుప్పిట పట్టిన కొందరు కేటుగాళ్లు ఎలా కోట్లకు కోట్లు పడగలెత్తారో తేలిపోతోంది. ఏకంగా ఇలాంటి డన్లు తెలంగాణ కూడా విస్తరించాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సరే, ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. ఇదమిద్దంగా ఏం జరిగిందనేది కోర్టులు తేల్చాల్సిందే. జగన్ హయాంలో సొంత బ్రాండ్లు సృష్టించి సర్కారే నేరుగా అమ్మింది. కూటమి హయాంలో వ్యవహారం మరింత దిగజారింది. లేబుల్ అసలు బ్రాండ్ అయిన బాటిల్లో లిక్కర్ మాత్రం నకిలీది. ఇలా వేల కేసుల లిక్కర్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృత నెట్వర్క్ ద్వారా అమ్ముడైపోయింది. చివరకు చిత్తూరు జిల్లాలో తీగ లాగితే ఇబ్రహీంపట్నం, నల్గొండ, పాలకొల్లు ఇలా ఎక్కడెక్కడో డొంక కదిలింది. ఇంకా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో పూర్తి వివరాలు బయటకు రావాల్సిందే.
ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం మాత్రమే పోలీసులకు దొరికిందని చెప్తున్నారు. ఏకంగా ఏపీలో నకిలీ మద్యానికి ఆఫ్రికాలో లిక్కర్ సిండికేట్ కు ఉన్న లింకులు బయటపడటంతో లిక్కర్ వ్యవహారంలో ఏపీ స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరినట్లయింది. పైగా నిందితులుగా ఉన్నవారు పార్టీ మారి మరీ నకిలీ లిక్కర్ దందా చేస్తున్నారని తెలిసి అధికారులే షాక్ అయ్యారు. మొత్తం మీద ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం. ఏపీ చరిత్ర సమస్తం లిక్కర్ దందాలమయం అని అనుకునేంతగా రాష్ట్రాన్ని దిగజార్చడానికి పార్టీలు కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తున్న ఏపీ ప్రజలకు అడుగడుగునా మోసమెదురవుతోంది. ఈ మద్యం సిరీస్ చూసిన తర్వాత ఏపీ వాసులు తలెత్తుకోలేని దుస్థితి వచ్చింది. ఉద్యోగాలు వ్యాపారాల కోసం వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఏపీ వాసులకు లిక్కర్ వ్యవహారం తలవంపులు తెస్తోంది. దీంతో మొన్నటిదాకా రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుందని ఆశపడ్డవారు కూడా ఇప్పుడు ఉన్న పరువు తీయకుండా ఉంటే అదే 10,000 సరిపెట్టుకుంటున్నారు. వైసీపీకి కూటమికి రాజకీయ పరంగా పొంతన కుదరదు. కానీ లిక్కర్ విషయంలో మాత్రం కోడబలుక్కున్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు తల కొట్టేసినట్టవుతోంది. గతమెంతో ఘన చరిత్ర ఉన్న ఏపీని పనిగట్టుకుని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఓవైపు లిక్కర్ దందాలు చేసుకుంటూ వ్యక్తిగత సంపద పోగేసుకుంటున్న పార్టీలు నేతలు మరోవైపు రాష్ట్రానికి ఆదాయం రావటం లేదని ఒట్టి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. కానీ జనమేమనుకున్నా మాకేంటి అనుకుంటున్నారు నేతలు. పైగా మరో అడుగు ముందుకేసి లిక్కర్ దందాతో తమకు సంబంధం లేదని ఎవరో కొందరు ప్రబుద్ధల నిర్వాకంతో తమ పరువు పోతోందని మొత్తుకుంటున్నారు. కానీ ఈ కబుర్లు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రభుత్వాల ప్రోద్బలం లేకుండా ఈ స్థాయిలో లిక్కర్ దందా జరగదు. యంత్రాంగం సహాయ సహకారాలు లేకుండా ఇంత వ్యవస్థీకృతంగా నెట్వర్క్ నడవదు. అప్పుడైనా ఇప్పుడైనా ఈ స్థాయిలో దందాలు జరగాలంటే ఎవరెవరి హస్తం ఉండాలో తెలియనంత అమాయకులు ఎవ్వరూ లేరు. ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఏకంగా ఓ పెద్ద ఫ్యాక్టరీయే పెట్టి నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రం మొత్తం సప్లై చేస్తున్నారంటే ఎంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నారో ఊహించుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడో ఓ మూల తయారైన మద్యం ఏపీ తెలంగాణకు విస్తరించిందంటే ఎవ్వరి సహాయ సహకారాలు లేకుండానే జరుగుతోందా? ఎక్కడ చిత్తూరు, ఎక్కడ ఇబ్రహీంపట్నం, ఎక్కడ నల్గొండ, ఎక్కడ పాలకొల్లు, ఇన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం విచ్చలవిడిగా సప్లై అయిందంటే ఎంత బలమైన నెట్వర్క్ ఉండాలి? పోలీసులు ఎక్సైజ్ వ్యవస్థలు ఆదమర్చున్నాయా లేక ఆమ్యామ్యాలకు అలవాటు పడిపోయాయా? నకిలీ మద్యం నిందితులు నీవాళ్లంటే నీవాళ్లని, నీ పార్టీ నుంచి నా పార్టీకి వచ్చారని ఎవరికి వాళ్ళు రాజహంసల్లా లిక్కర్ మురికి చేతులు కంటకుండా కడిగేసుకుంటున్నారు. కానీ ఏపీ ప్రజలకు అంతా తెలుసు. వారికేమీ తెలియదనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు లిక్కర్ ఆదాయం ఎంతొస్తుందో అక్కడి ప్రజలు ఖచ్చితమైన లెక్కలు చెప్పగలరు. అసలు కొన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఎమ్మెల్యే తాలూకాని బహిరంగంగానే చెప్పుకుంటారు. అసలు లిక్కర్ షాపుల వేలం సమయంలోనే ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగి షాపులు దక్కించుకున్న వారిని బెదిరించిన దాఖలాలు అడుగడుగునా కనిపించాయి. ఆ స్థాయిలో లిక్కర్ బిజినెస్ కు అలవాటు పడ్డ నేతలు ఇక సాధారణ వ్యక్తుల్ని ఈ దందాలోకి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రతి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చట్టాపట్టాలేసుకుంటున్న లిక్కర్ సిండికేట్లు ఇంతింతై ఒటుడింతై అన్న చందంగా ఏపీని భ్రష్టు పట్టించడానికి పోటీ పడుతున్నాయి. అసలు తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ కు సంబంధించి ఏ దుర్మార్గాలు చెయ్యాలన్నా రాజకీయ పార్టీల అండదండలు లేకుండా జరగవు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలకు స్వచ్ఛమైన మందు పోస్తానని చాలా విచిత్రమైన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ తన హయాంలోనే నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడవుతుంటే ఏం చెయ్యలేక చేష్టలుడిగి చూస్తోంది. నకిలీ మద్యం బెల్ట్ షాపుల్లోనూ, పర్మిట్ రూముల్లోనూ, రాజకీయ బహిరంగ సభల్లోనూ విచ్చలవిడిగా పొంగి పొర్లుతోంది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అప్పుడు జగన్ సర్కారు తానే మద్యం అమ్ముకొని భ్రష్టు పట్టిపోతే ఇప్పుడు చంద్రబాబు సర్కారు నకిలీ మద్యాన్ని అరికట్టలేక భ్రష్టు పట్టిపోతోంది. ఇక్కడ ప్రభుత్వం ఎవరిదనే విషయానికి ప్రాధాన్యత లేదు. ఎందుకంటే ఏ సర్కారైనా లిక్కర్ సిండికేట్లకు గులాంగిరీ చేయాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక్కడ లిక్కర్ సిండికేట్లు కూడా ఎక్కడో ప్రత్యేకంగా లేవు. సర్కారీ ప్రోద్బలం, రాజకీయ అండదండలు, అగ్రనేతల ఆశీస్సులతో ఏపీలో లిక్కర్ దందా 3 బీర్లు 6 బ్రాందీలుగా వర్ధిల్లుతోంది. గతంలో లిక్కర్ సిండికేట్లు సెపరేట్ గా ఉండేవి. ఎన్నికల సమయంలో పార్టీల్ని మచ్చిక చేసుకుని వాటికి ఫండింగ్ చేసి తమకు అడ్డు రాకుండా చేసుకునేవి. కానీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న తంతు వేరు. మరే రాష్ట్రం ఊహించని విధంగా ఇక్కడ లిక్కర్ దందా నడుస్తోంది. పార్టీలే పనిగట్టుకుని లిక్కర్ సిండికేట్లను సృష్టిస్తున్నాయి. ఆ లిక్కర్ సిండికేట్లే పార్టీలకు అవసరమైనప్పుడు నిధులు సర్దుబాటు చేస్తాయి. మిగతా సమయాల్లో లిక్కర్ సిండికేట్లకు వ్యవస్థల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా పార్టీలు చూసుకుంటాయి. పోనీ పార్టీకో సిండికేట్ ఉందా? అది లేదు.
ప్రజోపయోగ కార్యక్రమాల కోసం అనవసర పంతాలు పట్టింపులకు పోయే పార్టీలు లిక్కర్ దగ్గరకు వచ్చేసరికి ఉమ్మడిగా అడుగులేస్తున్నాయి. లిక్కర్ సిండికేట్లో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉంది. తద్వారా ఎవరు అధికారంలో ఉన్నా తమ దందాకు అడ్డం లేకుండా చూసుకుంటున్నారు. అలా అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీకి రెగ్యులర్ గా నిధులందేలా ఏర్పాటు జరిగింది. ఈ వ్యవహారం ఏ స్థాయికి చేరిందంటే పార్టీల్లో చేరికలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా లిక్కర్ సిండికేటు నడపడం కోసం అనేంతగా దిగజారుడు బాగోతం నడుస్తోంది. ఇంతగా విస్తరించిన లిక్కర్ సిండికేట్ ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలతో బిజినెస్ పెంచుకుంటోంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో మందుబాబుల్ని బురిడీ కొట్టిస్తోంది. వినియోగదారులకు ఆఫర్లిస్తూనే తెలియకుండా వారి జేబులు కత్తిరించడం సాధారణ వ్యాపార సూత్రం. కానీ ఏపీలో లిక్కర్ సిండికేట్లు ఇలాంటి సూత్రాల్ని ఎప్పుడో దాటేశాయి. అవి ఏకంగా మందుబాబులకు అరచేతులు అన్నీ చూపించి చివరికి అసలు సరుకా కాదా అనే సందిగ్ధంలో పడేస్తున్నాయి. వైసీపీ హయాంలో మందు దొరికితే అదే 10,000 అనుకున్న మందుబాబులకు ఇప్పుడు తాగిన మందు కూడా కక్కేలా కూటమి సర్కారు హయాంలో దందా నడుస్తోంది. గతంలో మందు కోసం ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లిన మందుబాబులు ఇప్పుడు తాము తాగిన మందు అసలుదా నకిలీదా అనే సంగతి తేల్చుకోలేక జుట్లు పీకేసుకుంటున్నారు. మొత్తం మీద ప్రశాంతంగా తాగి ఎన్నాళ్ళైందో అని కష్టపడి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కష్టాలు మర్చిపోవడానికే మందు తాగుతామనేది మందుబాబులు సాధారణంగా చెప్పే మాట. కానీ ఏపీలో మందుబాబులు మాత్రం తాగి టెన్షన్ కొని తెచ్చుకోవడం ఎందుకురా బాబు అనుకునేలా ప్రభుత్వాలు చేస్తున్నాయి. పైగా ఏం చేసైనా మద్యం నియంత్రణ చేస్తే మంచిదేగా అని కొందరు నేతలు దబాయిస్తున్నారు కూడా. ఈ దెబ్బతో ఏపీలో మందంటేనే లేనిపోని అనుమానాలు రావడం గ్యారంటీ అంటున్నారు. ఇంత జరుగుతున్నా ఏపీలో లిక్కర్ బిజినెస్ దినదిన ప్రవర్ధమానం చెందడం మరో వింత. ఎప్పటికప్పుడు మద్యం వేలంపాటల్లో కొత్త రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. మామూలుగానే లిక్కర్ తాగితే ప్రాణాంతకం అంటారు. ఇక ఏపీలో అమ్మే మద్యం తాగితే ఏమవుతుందో చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే నకిలీ మద్యం అయితే ఏం కలిపారో తెలిస్తే కానీ దుష్ప్రభావాలు చెప్పలేం. లిక్కర్ సిండికేట్ ఎంతగా తెలివి మీరిందంటే శాంపిల్ టెస్టింగ్ కోసం అసలైన మందు పంపిస్తూ అవే లేబుళ్లేసి నకిలీ మందు ప్యాక్ చేసి గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలించి రైట్ రాయల్ గా అమ్మేస్తున్నారు. అదేమంటే ప్రతి బ్యాచ్ కు టెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయని వాదిస్తున్నారు. దీంతో నకిలీ మద్యం ఏదో కాదో తేల్చడం కూడా అధికారులకు కష్టసాధ్యంగా మారింది. ఓ చోట నకిలీ మద్యం పట్టుబడ్డా అది నకిలీదని ధృవీకరణ వచ్చేలోగా మిగతా ప్రాంతాల్లో ఉన్న సరుకంతా అమ్మేస్తున్నారు. దీంతో ఆ నకిలీ మద్యం ఎవరు తాగారు, వారిపై ఎలాంటి ప్రభావం ఉంది అని అధ్యయనం చేయడం కూడా తలకు మించిన పనవుతోంది. మామూలుగా మందుబాబులెవరూ తాము మద్యం తాగామని ఒప్పుకోరు. ఇక నకిలీ మద్యం తాగామని ఎవరు చెబుతారనేది పెద్ద ప్రశ్న. ఎవరైనా స్వచ్ఛందంగా తాగామని చెప్పినా నకిలీ సరుకులో ఏమేం కలిపారో తెలుసుకొని వాటి ప్రభావాన్ని అంచనా వేసి అందుకనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడం కుదిరే పని కాదని అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా ఏపీలో లిక్కర్ దందా గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఆ బాగోతం వింటే భారతం, రాస్తే రామాయణం. మద్య నియంత్రణకు హామీ ఇచ్చిన సర్కార్ సొంత బ్రాండ్లు సృష్టించి అసలు తాగేది మందా కాదా అనే అనుమానం వచ్చేలా చేస్తుంది. ఇక స్వచ్ఛమైన మందు మాత్రమే పోస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమైతే పైకి అసలు బ్రాండ్ల స్టిక్కర్ లేసి మరీ లోపల నకిలీ సరుకు నింపుతోంది. ఇలా ఎవరికి వారు ప్రజల్ని వంచడానికే కంకణం కట్టుకున్నారు. అసలు మద్యం విషయంలో తామే సమస్యలు సృష్టించి మళ్లీ వాటికి తామే పరిష్కారాలు చూపిస్తామని జనాన్ని బురిడీ కొట్టించడంలో ఏపీ పార్టీలు ఆరుతేరాయి. ఓవైపు ఓట్ల కోసం మద్యం పంచడమే తప్పని ఈసీ చెప్తోంటే ఏపీ పార్టీలు మాత్రం మద్యం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం ఏకంగా మద్యంపై హామీలిచ్చే స్థాయికి రాజకీయాన్ని దిగజార్చాయి. ఇంతగా రాజకీయం మద్యం వ్యాపారం కలగలిసిపోయిన రాష్ట్రంలో ఇక లిక్కర్ దందా ఎలా జరిగినా ఆపేదెవరు, అడిగేదెవరు అనే ప్రశ్న వస్తున్నాయి. ఏపీలో రెగ్యులర్ వైన్ షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే బెల్ట్ షాపుల్లో పర్మిట్ రూముల్లో నకిలీ మద్యం సెలయేళ్లుగా ప్రవహిస్తోంది. రాజకీయ అండదండలు, ఇతర వ్యవస్థల సహకారం లేకుండా ఎక్కడా ఇలాంటి నకిలీ దందాలు జరగవు. తాగి తాగి ఎలాగూ జనం లివర్లు కుళ్లిపోతున్నాయి. కనీసం నైతికంగానైనా ఆలోచించి నకిలీ మద్యం రాకెట్లను కంట్రోల్ చేస్తే జనానికి ఎంతో కొంత మేలు చేసిన వారవుతారు. మద్యం లేకుండా ప్రభుత్వాలు నడవలేని పరిస్థితి వచ్చేసింది. కనీసం నకిలీ మద్యం లేకుండా వ్యవస్థల్ని నడపగలిగితే అదే 10,000. ఏపీ రాజకీయ వ్యవస్థలో ఉన్న నేతలంతా లిక్కర్ సిండికేట్లోనూ భాగమే అంటే కాదు అని గట్టిగా చెప్పలేని దుస్థితి. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఉండాల్సిన ప్రభుత్వాలు మద్యం కోసం, మద్యం చేత, మద్యం కొరకు అనేలా పరిస్థితి దిగజారిందే. లిక్కర్ను మించిన ఆదాయ వనరు ఇంకోటి లేదని ఏపీ నేతలు ఎప్పుడో గ్రహించారు. పైగా ప్రపంచం తల్లకిందులైనా మద్యం ఆదాయానికి ఢోకా లేదని కూడా వారికి తెలిసిపోయింది.
అందుకే తమలో తమకు ఎన్ని విభేదాలున్నా నికర ఆదాయం కోసం అన్నిటినీ మర్చిపోయి గుట్టుగా కలిసి కట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. దీంతో లిక్కర్కు సంబంధించి ప్రజల ఫిర్యాదులు వినేవారు కూడా లేకుండా పోయారు. ఎక్కడైనా అధికార పక్షంలో న్యాయం జరగకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్తారు. కానీ అందరూ కలిసి లిక్కర్ దందా చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా అంతా కలిసి ఫిర్యాదు చేసే ఆలోచన ఉన్నవారిని టార్గెట్ చేయొచ్చు. దీంతో లిక్కర్ దందా గురించి తెలిసినా చాలా మంది ప్రజలు పైకి చెప్పడానికి భయపడిపోతున్నారు. తాగేవాడు ఎలాగూ పోతాడు, అలాంటి వారి కోసం తామెందుకు రిస్క్ తీసుకోవాలనే ఉద్దేశంతో మౌనం వహిస్తున్నారు. గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ పై అయినా ఇప్పుడు కల్తీ మద్యంపై అయినా విచారణలు కరెక్టుగా జరుగుతున్నాయా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. ఇప్పటికే ఈ విచారణలు సిబిఐకి ఇవ్వాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ సిబిఐకి ఇచ్చిన కేసుల సక్కదనం ఎలా ఉందో కనిపిస్తూనే ఉంది కదా అనే అభిప్రాయాలకు కొదవేం లేదు. లిక్కర్ దందా అక్రమాలు బయటపడేదాకా సిండికేట్కు లాభం, బయటపడ్డాక అక్రమాలను అడ్డు పెట్టుకుని అధికారులు లాభపడుతున్నారు. ఏం జరిగినా తమ లాభం తాము చూసుకోవడంలో పార్టీలు పీహెచ్డీలు చేశాయి. ఇక జనం ఎలా పోతే ఎవరికేంటి అన్నట్టుగా ఉంటున్నారు. ఏపీలో ఇప్పటికీ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. అంటే ఆదాయం మరీ అధ్వానంగా ఏమీ లేదు. అలాగే పన్నుల ఆదాయం కూడా పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం నిధులు లేవు, ఖజానా కటకట అనే కామన్ డైలాగ్ వల్ల వేస్తున్నాయి. తద్వారా ఏ పనులు చెయ్యమని అడగద్దంటూ ప్రజలకు సంకేతాలు పంపుతున్నారు. పోనీలే పాపం డబ్బులు లేవుగా, వాళ్ళైనా ఏం చేస్తారులే అని జనం సరిపెట్టుకుంటుంటే వీళ్లేమో గుట్టుగా లిక్కర్ దందా నడిపిస్తూ సొమ్ములు వెనకేసుకుంటున్నారు. అసలు లిక్కర్ సిండికేట్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడానికే మిగతా పనులేం పెట్టుకోకుండా నిధులు లేవనే ప్రచారానికి తెరతీశారా అనే కొత్త సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న లిక్కర్ దందా ఆ స్థాయిలో ఉంది, అంత పగడ్బందీగా ఉంది. లిక్కర్ డాన్ల తెలివితేటలు చూసి ఐఐటీలు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. ఆ స్థాయిలో వ్యాపార వ్యూహాలు రచిస్తూ వ్యవస్థల మద్దతుతో చెలరేగిపోతున్నారు. సర్వం మద్యమయం అన్నట్టుగా ప్రతి వ్యవస్థలోనూ లిక్కర్ సిండికేట్ వ్యక్తులు చొరబడ్డారు. తమ పనికి అడ్డం లేకుండా అన్ని వ్యవస్థల్లో అధికారులను భాగస్వాములుగా చేసుకుని కథ నడిపించేస్తున్నారు. విజయ్ మాల్యాకి పాఠాలు నేర్పే లిక్కర్ బిజినెస్ ఏపీలో జరుగుతోంది. ఎప్పటికప్పుడు వక్ర మార్గాల్లో వెర్రితలనేస్తోంది. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తాయి, తెర వెనుక ప్రోత్సాహం అందిస్తాయి, కీలక నేతలే సిండికేటు నడిపిస్తాయి. ఇక ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ సిండికేట్ ఫ్రాంచైజీలు తీసుకుంటారు. తమ అనుచరులకు ఏరియాల వారీగా రాసిచ్చేసి ఫుల్ స్వింగ్ లో బిజినెస్ జరిగేలా చూస్తారు. ఇంతగా అందరూ చట్టాపట్టాలేసుకుని పనిచేస్తే ఏ పనైనా విజయవంతం అవ్వక చస్తుందా అనే ధీమాతో దూసుకుపోతున్నారు. ఏపీని లిక్కర్లో ముంచెత్తాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న కేటుగాళ్లు రాష్ట్రం ఏమైపోతే ఏంటి అనుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు కావాలి. అలా రావాలంటే రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం ఉందనే నమ్మకం కలగాలి. కానీ లిక్కర్ సిండికేట్లు మాత్రం అలా అనుకోవటం లేదు. లిక్కర్ మినహా మరే బిజినెస్ కు గ్యారంటీ లేదని పరిస్థితిని సృష్టించాలని కంకణం కట్టేసుకున్నారు. అదుపు చేసేవారు లేకపోవడంతో లిక్కర్ సిండికేట్ అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. మామూలుగా ప్రభుత్వం మారితే తమ బిజినెస్ ఎలా ఉంటుందోనని వ్యాపార వర్గాలు కాస్త ఆలోచిస్తాయి. కానీ లిక్కర్ సిండికేట్కు మాత్రం ఆ బాధ లేదు. ఎవరొచ్చినా రాకపోయినా ఎవరెలా పోయినా తమకొచ్చిన దిగులు లేదని భావిస్తున్నారు. లిక్కర్ లాభాల మత్తులో ఏపీ పరువు గురించి ఆలోచించే తీరిక ఓపిక ఎవ్వరికీ ఉన్నట్టు లేదు. రాష్ట్ర ఇమేజ్ ఏమైపోతుందో అన్న విషయమే పట్టని వారికి ఇక ప్రజలు వారి అవసరాలు గుర్తుంటాయా అనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రభుత్వాలు మారినా లిక్కర్ సమస్యకు పరిష్కారం దొరకదని తేలిపోవడంతో ఇక దేవుడే దిక్కని ఏపీ ప్రజలు నిట్టూర్చాల్సిన దుస్థితి కనిపిస్తోంది. గతంలో బీహార్ అంటే నేరాలు గుర్తుకొచ్చినట్టుగా ఇప్పుడు ఏపీ అంటే లిక్కర్ గుర్తుకొచ్చేలా చేస్తున్న ప్రభుత్వాలు అక్కర్లేని అపకీర్తి సంపాదించి పెడుతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏపీని ఉద్ధరించకపోయినా పర్లేదు, కానీ ఉన్న పేరు ప్రతిష్టల్ని లిక్కర్లో కలపొద్దని కోరుకుంటున్నారు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.